Hello, dear students. Welcome to Hyderabad IAS Academy, UPSC Civil Services. దేశంలో కల్లా ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. ఎంతోమంది పేరెంట్స్ తమ పిల్లల్ని సివిల్ సర్వెంట్స్గా చూడాలి అని చెప్పి చాలా ముందు స్టేజ్ నుంచే యూపీఎస్సికి సంబంధించిన బేసిక్స్, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి, అలాగే వాళ్ళ పిల్లల్ని ఎంతోమంది సివిల్ సర్వెంట్స్తో మాట్లాడించి సో అటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్కి మాత్రమే కాకుండా వాళ్ళంతట వాళ్ళు కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలా దృఢమైన సంకల్పంతో ఉంటుంటారు. సో ఎవరికైనా కూడా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఒక కామన్ ఆస్పెక్ట్, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అంటే యూపీఎస్సీలో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో కట్ ఆఫ్ అనే ఆస్పెక్ట్ ప్రతి స్టూడెంట్కి కూడా తెలిసి రావాలి. అది మాత్రమే కాకుండా జనరల్గా నేను ఎక్కడైనా బయట పేరెంట్స్తో కానీ లేకపోతే స్ట్రేంజర్స్తో కానీ డిస్కస్ చేసేటప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఒక రకంగా గ్రేట్నెస్. ఓ మై గాడ్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ అంత టఫ్ ఉంటుందా అంటే, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాకపోయేసరికి ఇంటర్వ్యూ అంత టఫ్ ఉంటుందా అంటారు. అంటే అందరికీ తెలియకపోవచ్చు, ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ని డిసైడ్ చేసేది కేవలం ఇంటర్వ్యూ మాత్రమే కాదు, అది ఒక లెవెల్ మాత్రమే. సో ఇంటర్వ్యూ మిస్ అయింది అనేసరికి ఇంటర్వ్యూ మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని కొంతమంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, జనరల్గా మన స్కూల్స్లో టాపర్స్ ఉంటారు కదా, సో టాపర్స్కి మాత్రమే యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ పాసిబుల్ అవుతుంది, యావరేజ్ స్టూడెంట్స్కి కుదరదు అంటాం. ఎందుకంటే మన స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ 50% కానీ 60% కానీ యావరేజ్ స్టూడెంట్స్ అంటారు. 90% వచ్చిన వాళ్ళను మాత్రమే ర్యాంకర్స్, టాపర్స్ అంటుంటాం. మరి యూపీఎస్సీలో అంటే ఈ సివిల్ సర్వీసెస్లో నిజంగానే 90% మార్క్స్ రావాలా? ప్రిలిమ్స్లో ఎంత కట్ ఆఫ్ అంటే సెలెక్ట్ కావడానికి, అలాగే ర్యాంక్ కొట్టడానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కావాలి? వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో చాలా క్రిస్ప్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నా. సో దానికంటే ముందు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే కాలేజ్ డేస్లో ఉంటూనే అంటే గ్రాడ్యుయేషన్లో డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంటూనే ప్యారలల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో అలాగే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న క్లాసెస్లో సో ఫ్యాకల్టీ డైరెక్ట్గా మానిటర్ చేసి ఫ్యాకల్టీతో డైరెక్ట్గా డిస్కస్ చేసే విధంగా క్లాసెస్ ఉంటే బాగుంటాయి అని అనుకునే వాళ్ళందరికీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ద బెస్ట్ ప్లాట్ఫామ్. 2026కి టార్గెట్ చేసే వాళ్ళకు మంచి టైం ఉంది. ఈ టైంలో బేసిక్ ఎన్సీఆర్టీ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్, ఆన్సర్ రైటింగ్, సో ఎగ్జామ్కి సంబంధించిన టెక్నిక్స్ అన్ని కూడా అంటే ఎక్కడ స్టూడెంట్స్ లోపాలు చేస్తున్నారు వాటన్నిటికీ సంబంధించి సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మీరు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, క్లియర్గా క్రిస్ప్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఫైనల్ రౌండ్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్ని మనం ప్రిలిమ్స్ అంటాం. సో ఇందులో ప్రిలిమ్స్ ఉంటుంది, ప్లస్ మెయిన్స్ ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 రౌండ్స్ ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ అనే ప్రాసెస్ని సో ఇట్ ఈస్ లైక్ అ ఫిల్టరేషన్. అంటే ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఫర్దర్గా మన సెలెక్షన్ ప్రాసెస్కి అది హెల్ప్ అవ్వదు, కానీ ఈ మార్క్స్ని బేస్ చేసుకొని దాంట్లో కట్ ఆఫ్ దాటిన వాళ్ళని మాత్రం ఈ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. సో ఈ మెయిన్స్లో ఇంటర్వ్యూలో కట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటి వాటిని మళ్ళీ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం, అంటే ఈ వీడియో ఫర్దర్గా. సో నెక్స్ట్ చూసినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కనబడుతుంది GS1 జనరల్ స్టడీస్ పేపర్ 1 అని పిలుస్తాం. అండ్ అలాగే ఇక్కడ చూస్తే GS2 జనరల్ స్టడీస్ పేపర్ 2, CSAT ఉంది కదా, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంట. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. విల్ బి హ్యావింగ్ 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 200 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా పేపర్ 2
సీసాట్ అన్నాను కదా, దీన్ని పేపర్ 2 అని ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఈ పేపర్ 2లో కూడా సో 80 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ 2.5 మార్క్స్ కాబట్టి ఇది కూడా మనకి ఎన్ని మార్క్స్ కంటే 200 మార్క్స్ ఉంటుంది. సో మనకు ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ దాటాల్సిన టాపిక్ ఇది. అంటే ఈ పేపర్ 1లో మనకు 96 97 100 ఏదైనా కూడా మనం మెరిట్ అంటే దీంట్లో కట్ ఆఫ్ ని మెరిట్ బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ కి డిసైడ్ చేస్తాం. కానీ దానికంటే ముందు ఈ సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో సీసాట్ లో కంపల్సరీగా స్టూడెంట్ క్వాలిఫై కావాలి. అంటే 200 మార్క్స్ అయినప్పటికీ ఈ సెకండ్ పేపర్ ఈజ్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ మార్క్. అంటే 200 మార్క్స్ లో మనకు జస్ట్ 33% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే 66 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇందులో క్వాలిఫై అవుతేనే మనకు ఇది కౌంట్ చేస్తారు. సో బేసికల్గా ఏమవుతున్నామంటే క్వాలిఫైయింగ్ పేపరే కదా, మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు అని స్టూడెంట్ మైండ్ సెట్ చెప్తూ ఉంటుంది. కానీ రిమెంబర్ మై వర్డ్స్, ఈ పేపర్ 1లో 140 150 ప్లస్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కేవలం ఈ 66 మార్కులు పొందలేకపోగా ఇందులో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల వాళ్ళు మెయిన్స్ రాసే ఎలిజిబిలిటీని కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో పేపర్ 1 పేపర్ 2, పేపర్ 2 is just a qualifying paper, పేపర్ 1 is deciding factor for you to go to the mains. సో ఇది దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళను మనం మెయిన్స్ కి తీసుకెళ్తాం. మెయిన్స్ లో ఏముంటుంది, సో మళ్ళీ ఇంకొకటి మెయిన్స్ కి సంబంధించి ఇంకాస్త క్రిస్టల్ క్లియర్ గా. సో టోటల్ గా మెయిన్స్ కి 2025 మార్క్స్ ఉంటాయి. 2025 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇప్పుడు పేపర్ ఏ అంటే చూస్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ అంటాం కదా. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో తెలుగుని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. సో ఇందులో జస్ట్ 25% మార్క్స్ వస్తే చాలు క్వాలిఫైయింగ్, ఇంతకు ముందు సీసాట్ లాగా. కానీ 25% వస్తేనే యూ విల్ బి ప్రొసీడెడ్, లేకపోతే అక్కడితో ఆగిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ 4 జనరల్ స్టడీస్ ప్రతి స్టూడెంట్ కి కూడా తెలిసి ఉంటుంది. సో ఈచ్ జనరల్ స్టడీస్ పేపర్ లో 25 మార్క్స్. సో 25 into 4 250 into 4 కాబట్టి ఇది 1000 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో ప్లస్ ఇక్కడ కూడా 250 మార్క్స్ జనరల్ ఎస్ఏ. సో ఎస్ఏ అంటాము. సో నెక్స్ట్ ఆప్షనల్ పేపర్స్, ఈ రెండు కలిపి 500 మార్క్స్. సో 1000 ప్లస్ 500 ప్లస్ 250 దట్ ఈక్వల్ టు 1750 మార్క్స్. వీటితో పాటు అడిషనల్ గా ఒక 275 మార్క్స్ ఇంటర్వ్యూ, 275 మార్క్స్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని అంటే ఈ 1750 ప్లస్ 275 ఇంటర్వ్యూ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈక్వల్ టు 2025. ఇన్ని మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్స్ దగ్గరికి మళ్ళీ వద్దాం. సో నెక్స్ట్ లెట్ us గో టు ద ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ లో 200 మార్క్స్ కి ఎగ్జామ్. సో మీరు ఇక్కడ చూస్తే 2015 నుంచి 2023 వరకు కట్ ఆఫ్స్ ఉన్నాయి, సిరీస్ ఆఫ్ కట్ ఆఫ్. 2015 మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే 2015 లోనే ఈ సీసాట్ ని క్వాలిఫైయింగ్ పేపర్ చేయడం. సో ఈ ప్రిలిమ్స్ యొక్క ప్యాటర్న్ లో ఒక మార్పుని మనం గమనించడం జరిగింది. సో 2015 నుంచి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు హైయెస్ట్ మార్క్స్ వచ్చింది 116 ఇప్పటి వరకు, అది కూడా స్టార్టింగ్ స్టేజెస్ లో. సో ఇక 2015 లో ఇక్కడ ఈ 3 స్టేజెస్ లో మాత్రమే 100 మార్క్స్ దాటాయి. ఆ తర్వాత టోటల్ గా యూ కెన్ క్యాలిక్యులేట్ అంటే ఆల్మోస్ట్ లెస్ దెన్ 50%. ఎందుకంటే 200 మార్క్స్ లో 98 అంటే 100 మార్క్స్ ని 50% అంటాం. సో ఆల్మోస్ట్ బిలో 50% మాత్రమే కట్ ఆఫ్. ఇన్ఫాక్ట్ ఈ హైయెస్ట్ 116 తీసుకున్నా కానీ సో 58%. సో అంటే 100 లో 58% అంటే జస్ట్ 58% మాత్రమే హైయెస్ట్. జనరల్ గా మన స్కూల్ డేస్ లో 50 నుంచి 55% ఉన్న ఏ స్టూడెంట్ అయినా యావరేజ్ స్టూడెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ ఈ కంపారిజన్ కరెక్ట్ కాదు, యావరేజ్ స్టూడెంట్స్ ని నేనేం తక్కువ చేయట్లేదు అండ్ ఇక్కడేం ఎక్కువ చేయట్లేదు. బట్ ఇక్కడ అండర్స్టాండ్ ద రియాలిటీ. సో జస్ట్ ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ లెస్ దెన్ 50%. సో ఇప్పుడు హైయెస్ట్ తీసుకున్నా మనకు 58% ఉంది. మిగతా రీసెంట్ ఇప్పుడు చూస్తే 2023లో 75, ఈవెన్ మోర్ లెస్ దెన్ దట్. అంటే ప్రతిసారి ఎగ్జామినేషన్ టిపికల్ గా వచ్చిన ప్రతిసారి కట్ ఆఫ్ తగ్గుతూ ఉంది. ఇది మాత్రమే కాకుండా యూపీఎస్సీలో జనరల్ గా ఒక 30 నుంచి 40 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. అంటే ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్. అంటే స్టూడెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి ఈ 30 to 40 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీని నుంచి ఆల్మోస్ట్ ఒక 75 to 80 మార్క్స్ దే కెన్ ఈజీలీ గెట్, 75 to 80. కానీ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ లో స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం, కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండడం, తెలిసిన క్వశ్చన్స్ కూడా తెలియని క్వశ్చన్స్ వచ్చేసరికి నర్వస్ గా ఫీల్ అయిపోయి అవి రాంగ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
కానీ ఎప్పుడైతే స్టూడెంట్ కూల్గా పీస్ఫుల్గా ఉన్నప్పుడు చూస్తే ఈ 30 to 40 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఏవైతున్నాయో ఇవి 100% పెట్టి మిగతా క్వశ్చన్స్ని కొంచెం ఫోకస్ చేసిన కట్ ఆఫ్ దాటడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ బేసికల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ నా కెరియర్లో నేను చాలా మంది అద్భుతంగా మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్స్ని చూశాను. కానీ నేను ప్రిపేర్ అయిన టైంలో నా కెరియర్ స్టేజ్లో వాళ్ళు ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ అవ్వని వాళ్ళని కూడా చూశాను. మెయిన్స్ అద్భుతంగా రాస్తారు కానీ ప్రిలిమ్స్ మాత్రం అయిన సందర్భాలే లేవు. ప్రాబ్లం వల్ల ఏమొస్తుందంటే అండర్ ఎస్టిమేషన్. సో మెయిన్స్ సింపుల్గా మన మెయిన్సే కష్టం, మన సెలక్షన్ ప్రాసెస్కి మెయిన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రిలిమ్స్ని ఈజీగా క్వాలిఫై అవుతాము అని దాన్ని తెలియకుండానే నెగ్లెక్ట్ చేయడం. సో ఆ ఊబిలో కూరుకుపోతారు. సో మెయిన్స్ బాగుంటుంది కానీ ప్రిలిమ్స్ పోతూ ఉంటారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ని చూశాను. సో ప్రిలిమ్స్ అయిపోతుంది, కన్సిక్యూటివ్గా ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళని చూశాను కానీ మెయిన్స్ కాని వాళ్ళని కూడా చూశాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రిలిమ్స్ ఎలా అయ్యిందంటే దే డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆన్సర్. ఎందుకంటే ఒక్కొక్కసారి అయిపోయేంత వరకు వాళ్ళకు కూడా తెలియదు. సో నా గురించి తీసుకోండి, 5 ప్రిలిమ్స్ కంటిన్యూస్గా అయ్యాను. ఈ 5 ప్రిలిమ్స్ 5 మెయిన్స్ రాశాను నేను. కానీ అయిన ప్రతిసారి ఈ 5 ప్రిలిమ్స్లో ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు డైలమా, అవుతానా కానా, కట్ ఆఫ్ ఏమవుతుంది ఏంటి అని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ అకస్టమ్డ్ టు లాట్ ఆఫ్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఆ ఆప్షన్కి క్వశ్చన్ని కోరిలేట్ చేస్తూ ఆన్సర్స్ సూటబుల్గా పెట్టడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేలాగా మన బ్రెయిన్ అలా ప్రోగ్రామ్ అయిపోతుంది. సో ఇది టెస్ట్ సిరీస్ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్. ఓకే, సో దట్స్ హౌ. బట్ టెస్ట్ సిరీస్ ఆర్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2018 నుంచి 2023 వరకు చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా ఒక 12 నుంచి 13 టైమ్స్ అంటే 782 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఫర్ సపోజ్ 2018లో 782 వేకెన్సీస్ ఉంటే కొంచెం అటు ఇటుగా 12 నుంచి 15 టైమ్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో దాని ప్రకారం అంటే మన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఇంటూ 12 to 15 టైమ్స్ బిట్వీన్లో తీసుకుంటారు. దాన్ని బట్టి అంటే మోర్ నంబర్ ఆఫ్ అంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మందిని పూలప్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్గా కట్ ఆఫ్ పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో గ్రూప్ 1కి సంబంధించి 1:100 తీసుకోవాలి. అలాగే ఏపీపీఎస్సీలో కూడా గ్రూప్ 1కి 1:100 తీసుకోవాలి అనే ప్రతిపాదనలు మీరు వినే ఉంటారు. గ్రూప్ 2లో మనం చూస్తే సో నెగటివ్ మార్క్స్ 1:50 కాకుండా 1:100 తీసుకోవాలి అని అన్నప్పుడు అప్పుడు ఎక్కువ వచ్చేసరికి కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 18 మార్క్స్కి తగ్గింది. ఏపీపీఎస్సీలో 150 మార్క్స్ కున్న ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ ఈజ్ జస్ట్ 18 మార్క్స్. నెగటివ్ మార్క్స్ అనేది అంత ప్రభావం చూపుతాయి. మీకు ఇక్కడ చూపిస్తున్న 98, 92.51, 87.54, 88.2 అంటే చాలా చాలా తగ్గింది కట్ ఆఫ్ 2023లో. సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్. సో వీటిని మళ్ళీ ఇది జనరల్ కేటగిరీ మాత్రమే. ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూస్తే మెయిన్స్ ఇంతకుముందు చెప్పినట్టు 1750 మార్క్స్కి మెయిన్స్ అండ్ అలాగే 275 మార్క్స్కి ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ అంటే 275 మార్క్స్ అన్నాను కదా, 275 ఇంటర్వ్యూలో కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 40 to 80% ఆఫ్ ద మార్క్స్ వస్తాయి. అంటే 220 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 220 అంటే హైయెస్ట్ మార్క్స్, కొంచెం అటు ఇటుగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నీకు ఇక్కడ 774 ఉన్నాయి. సో ఈ గ్యాప్ అంటే లాస్ట్ అంటే మొత్తం జనరల్ కేటగిరీలో లాస్ట్ క్యాండిడేట్కి 774 మార్క్స్ వస్తే ప్లస్ అడిషనల్గా ఒక 200+ మార్క్స్ వస్తే ఫైనల్ కట్ ఆఫ్లో ఐ థింక్ 208, 210 అంతేనా. 772, 972 అయితే 10, 982 అంటే 212 మార్క్స్. ఇంటర్వ్యూలో 212 అంటే లాస్ట్ క్యాండిడేట్కి 212 మార్క్స్ వస్తే ఇంటర్వ్యూ. ఇది మొత్తం కన్ఫ్యూజన్ ఇంక వదిలేసేయండి. జస్ట్ ఈ డిఫరెన్సెస్ మీరు చూడండి. సో దిస్ ఇస్ ద పాయింట్. మీకు ఇక్కడ చూపిస్తున్నాను ట్రెండ్ వైజ్ చూడండి. జనరల్ కేటగిరీకి ప్రిలిమ్స్లో అంటే 2023లో 75.41. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ పీడిఎఫ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డౌన్లోడబుల్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. రోహిత్స్ అకాడమీ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో అది ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీడియో చూస్తున్నంతసేపు ఈ స్క్రీన్ షాట్స్ తీసుకుందామన్న క్యూరియాసిటీ పైన ఉంటారు మీరంతా.
సో వదిలేయండి, జస్ట్ లివ్ ఇట్. అంటే ఇక్కడ నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. చూడండి, సో ఓబీసీ 74.75, 47 పాయింట్. చూడండి, లీస్ట్ గా పర్సన్స్ విత్ డిజేబిలిటీ కేటగిరీ 5 కింద 33.68 మార్క్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కి 68.02 మార్క్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ మెయిన్స్ కట్ ఆఫ్, అంటే ఓన్లీ అంటే ఇంటర్వ్యూ కాకుండా మెయిన్స్ మాత్రమే తీసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, 741, 748, 736, 751 ఇది కట్ ఆఫ్. సో మనకు అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ తీసుకుంటే 706, 715, 713, 696. సో చాలా కట్ ఆఫ్ తగ్గింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి. మనం చూసినట్లయితే చాలా మందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొంతమంది మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి పాజిటివ్ గా యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఇది. అండ్ అలాగే దీంతో పాటు ఇంటర్వ్యూ, అంటే మొత్తం ఫైనల్ లిస్ట్ ఇంటర్వ్యూ మార్క్స్ కూడా యాడ్ అయిన తర్వాత మనం చూస్తాం అంటే 2023లో 953 అంటే 2025 మార్క్స్ కి ఎగ్జామ్. 2025 మార్క్స్ కి ఎగ్జామ్, 275 ఇంటర్వ్యూ కదా, దాన్ని కలుపుకుంటే టోటల్ గా 2025 మార్క్స్ కి ఎగ్జామ్ అయితే 953 అంటే ఈ 2025 లో 50% అన్నా కూడా 107.5, 50% కంటే కూడా తక్కువ ఉంది. చూడండి, 953, 960, 953, 944, 961 అంటే లెస్ దాన్ 50%, లెస్ దాన్ 50%, లెస్ దాన్ 50% అంటే 50% కంటే కూడా తక్కువ మార్కులు వచ్చాయి. ఎవరికి అంటే మొత్తం సెలెక్ట్ అయిన దాంట్లో లాస్ట్ క్యాండిడేట్, మళ్ళీ హైయెస్ట్ క్యాండిడేట్ తీసుకోకండి, ర్యాంక్ 1 కి ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. చివరి క్యాండిడేట్ సివిల్ సర్వీసెస్ లో ఒక 1000 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 1000th పర్సన్, ఈ 1000 అనే ప్లేస్ లో లాస్ట్ ఉన్న వాళ్ళకు ఈ 953, 960 అంటే సివిల్ సర్వీసెస్ లో క్వాలిఫై కావాలంటే నీకు 50% కంటే బిలో వచ్చినా కూడా యు ఆర్ ఇన్ టు దట్ లిస్ట్. అయితే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ కి ఆస్పైర్ అయినప్పుడు వాళ్ళకు మోర్ మార్క్స్ రావాల్సి ఉంటుంది, మోర్ కట్ ఆఫ్. అండ్ ఇంకొకటి మీరు చూడండి, సో చూడండి, ఇప్పుడు మనం టోటల్ గా ఇప్పుడు జనరల్ కేటగిరీ 2023లో 953 ఉంది కదా, సో ఇప్పుడు 741 ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ దాట్ ఈక్వల్ టు 953 మార్క్స్. సో అంతే కదా, ఎస్ 953 అంటే ఇంటర్వ్యూలో నీకు తక్కువ మార్కులు వచ్చి మెయిన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ యూ విల్ బి సెలెక్టెడ్, లేదా మెయిన్స్ లో తక్కువ మార్కులు వచ్చి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ నువ్వు ఈ డిజైర్డ్ కట్ ఆఫ్ ని రీచ్ అవుతే యూ విల్ బి ఇన్ టు దిస్ లిస్ట్. సో దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ ఆస్పెక్ట్స్ ఇచ్చాను. సో టోటల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్. సో మనకి ఇక్కడ చూస్తే, సో ఇక్కడ కూడా 50 to 55% మార్క్స్ మాత్రమే. చూడండి, ఒకసారి 1, 2, 3 3 సార్లు మాత్రమే క్రాస్ అయింది. 2015 నుంచి చూస్తే 1, 2, 3, 4, 5, 6 2024లో కూడా ఇంత దాటేలా లేదు. అంటే ఆల్మోస్ట్ 50% కంటే బిలోనే. ప్రిలిమ్స్ లో నువ్వు క్వాలిఫై అవ్వాలన్నా 50% కంటే తక్కువ మార్కులు, మెయిన్స్ లో క్వాలిఫై కావాలన్నా అంటే మెయిన్స్ లో అంటే మొత్తం ఫైనల్ లిస్ట్ లో నీ పేరు ఉండాలన్నా నీకు 50% కంటే తక్కువ మార్కులు వచ్చినా చాలు. అంటే నా మీనింగ్ మీరు 50% కంటే తక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నట్టు కాదు. బట్ ఏంటంటే యూపీఎస్సీకి ఎంత ఎఫర్ట్స్ చెప్పలేదు. ఇప్పుడు చూడండి, మెయిన్స్ లో నువ్వు చాలా అద్భుతంగా రాస్తాను అనుకోవచ్చు, కానీ నీవు అనుకున్నంత మార్క్స్ రాకపోవచ్చు. ఒక ఎగ్జామ్ పాలిటీలో చాలా అద్భుతంగా రాశాను, ఈసారి పాలిటీలో కుమ్మేస్తాను అనుకోవచ్చు, రాకపోవచ్చు. అసలు పాలిటీ బాగా రాయలేదు అనుకున్నావు, కానీ పాలిటీలో ఎక్కువ మార్కులు. నాకు గుర్తుంది, జనరల్గా ఎస్ఏ ఉంటుంది కదా, ఐ గాట్ వెరీ డీసెంట్ స్కోర్. అంటే నేను ఆ ఇయర్లో ఎస్ఏకి పెద్దగా ప్రయత్నాలు చేయలేదు, మంచి మార్క్స్ వచ్చాయి. మనిషికి అత్యాశ అంటారు కదా, అంటే ఏం ప్రయత్నించకపోయినా ఎస్ఏలో ఇన్ని మార్క్స్ వచ్చాయి, మరి ఏదైనా కోచింగ్కి వెళ్తే ఇంకా ఎక్కువ మార్కులు రావచ్చేమో. ఎందుకంటే ఐ థింక్ ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 21 మార్క్స్తో మిస్ అయ్యాను మార్జిన్తో ఆ ఇయర్లో. సో ఎక్కువ వెళ్ళిపోవచ్చు కదండి. సో మళ్ళీ డబ్బులు కట్టి ఎస్ఏ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి. అంటే హూ నోస్, సేమ్ అట్లాగే. సో ఎంతో మందికి, ఎందుకంటే ఒక బ్లూ ప్రింట్ అనేది ఉండదు. అది ప్రిలిమ్స్ అనుకున్నాం అనుకోండి, సో నువ్వు ఏది కరెక్ట్ పెట్టావు ఏది రాంగ్ పెట్టావు నీకు క్లియర్గా తెలుస్తుంది, ఎస్ ఆర్ నో. సో ప్రిలిమ్స్లో కొంచెం నేర్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, కానీ మెయిన్స్లో ఉండవు. సో అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ యూపీఎస్సీ. ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నాలు చేయకండి. సో 100% మార్క్స్ రావాలి. అందుకే నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక
15 మార్క్స్ అనుకోండి, లేకపోతే సో ఒక పర్టికులర్ మార్క్కి నేను 50% మార్క్స్ ఇస్తే ఇంత అద్భుతంగా రాసినా కూడా సార్ 50% మార్కులే ఇస్తున్నాడు అని చెప్పి వరి అవుతుంది. బట్ యూపీఎస్సి సెలక్షన్స్లో చూసినా కానీ 50% కంటే తక్కువే ఉంది. సో మరీ నువ్వు అద్భుతంగా రాస్తే అప్పుడు నేను ఒక 10కి 7 మార్క్స్ లేకపోతే 15కి ఒక 8 మార్క్స్, సో 10కి 7 కష్టం, సరే ఓకే ఫైన్, దాన్ని బట్టి 50 to 60% మార్క్స్ మాత్రమే ఇవాల్యుయేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాను. దట్స్ వాట్. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. సో ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వస్తాయి అంటే కట్ ఆఫ్ అనేది నీకున్న వేకెన్సీస్ అండ్ ఎగ్జామినేషన్ యొక్క టఫ్నెస్ అండ్ ఇటువంటి పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. గుడ్డిగా ఇప్పుడు ప్రాబబిలిటీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా లాస్ట్ ఇయర్ 98, ఈ తర్వాత 98, తర్వాత 92 ఇలా నంబర్ సిరీస్ ఉంటుంది కదా, దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ కౌంట్ ఎంత ఉంటుంది, ఇది చెప్పడం ఇంపాసిబుల్. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్, కానీ 100% అది వాస్తవం ఉండదు. ఎందుకంటే ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి కట్ ఆఫ్ కి నేను రీచ్ అవ్వలేను అని చెప్పి చాలా మంది మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం మానేసిన తర్వాత ప్రిలిమ్స్ లిస్ట్ లో ఉండిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో కట్ ఆఫ్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ ఆస్పెక్ట్, శాస్త్రీయంగా ఉంటుంది. సో వేకెన్సీస్ పెరుగుతున్న కొద్దీ ఆబ్వియస్ గా కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. చూడండి ఇక్కడ వేకెన్సీస్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సో కట్ ఆఫ్ కూడా ఇక్కడ మోర్ వేకెన్సీస్ ఉన్న కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో ఇక్కడ లెస్ వేకెన్సీస్ ఉన్న కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. సో ఇట్ వ్యారీస్ పేపర్ యొక్క టఫ్నెస్ ని బట్టి కూడా. సో ప్రిలిమ్స్ లో లెస్ దెన్ 50% మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, మెయిన్స్ లో అయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50% కంటే తక్కువ మార్కులు వస్తేనే క్వాలిఫై అయిన థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కి సంబంధించి ఎవరికైనా కూడా బేసిక్ అంటే ఒక పర్సనల్ సూపర్విజన్ లో సరైన వ్యక్తి దగ్గర మంచి గైడెన్స్ తీసుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అన్న ఆలోచనతో ఉండి అలాంటి గైడెన్స్ కోసం, మెంటార్షిప్ కోసం, క్లాసెస్ కోసం చూసే వాళ్ళకు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. మీరు యూపీఎస్సీకి సంబంధించి ఏదైనా బేసిక్ ఐడియాస్ కోసం అయినా కూడా యూ కెన్ కాల్ టు దిస్ నంబర్. ఇంకేదైనా జనరల్ ఆస్పెక్ట్స్ పైన వీడియో చేయాలంటే కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా, మీకు యూస్ఫుల్ అయినా కూడా కింద కమెంట్స్ లో తెలియజేయండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ.